ఆగాగు స్టార్ట్. ఈ లైట్ కొంచెం మరీ బ్రైట్ ఉంది కదా గైస్, నా షర్ట్ మెరిసిపోతుంది మొత్తం. ఎడిటింగ్ కాదు ఇది, లైట్ ఒకసారి చేంజ్ చేసి ఇలా అయిపోతుంది అనమాట ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చి. అండ్ టుడేస్ వీడియో ఈస్ రావట్లేదే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. And hi guys, this is Radha46. Welcome back to a new video. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే చాలా అంటే చాలా సారీ. కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఉన్నా, బట్ 1.5 month అవుతుంది మనం యూట్యూబ్ని పట్టించుకోక. అండ్ నా పార్ట్ టైం జాబ్ అయితే ఫుల్ టైం అయిపోయింది అనమాట. అలా కొన్ని సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల పార్ట్ టైం జాబ్ ఫుల్ టైం అయితే చేయాల్సి వస్తుంది. అండ్ రీసెంట్గా నేను గోవాకి వెళ్ళిన. అండ్ నా బైక్ ఈఎంఐ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే పార్ట్ టైం జాబ్ ఫుల్ టైం చేయాల్సిందే నేను ఎట్లయినా. అందుకే యూట్యూబ్ని అంత పట్టించుకోలేను 1.5 month నుంచి. అండ్ టుడేస్ వీడియో ఈస్, నేను రీసెంట్గా నేను గోవాకి వెళ్ళిన. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అయితే తెలిసే ఉండొచ్చు. అండ్ అసలు అక్కడ ఏమైందంటే బిగ్ మిస్టేక్, మన బ్యాడ్ లక్ ఏంటిదో. నేను సేవ్ చేసుకున్న ఫుటేజెస్, వీడియోస్ అన్నీ ట్రాష్ అయిపోయినాయి, అన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట. నా తప్పు, ఐఫోన్ తప్పు, ఐక్లౌడ్ తప్పు. మరి ఐఫోన్ అయితే కాదు, మనదే ఇక. అండ్ నేను యూజ్ చేసేది ఏంటంటే ఐఫోన్ 15 128 GB బేసిక్ ఫోన్. ఐఫోన్లల్లో బేసిక్ స్టోరేజ్ ఫోన్ అనమాట, 128 GB. 2026లోనన్నా అప్గ్రేడ్ కావాలి మనం మంచి. నేను 16 తీసుకున్నాను అనుకుంటున్నారేమో కొందరు మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి. 16 స్టోరేజ్ అయితే పెట్టినుండే, బట్ అది నాది కాదు, మా ఫ్రెండ్ది. దానిలో కూడా వీడియోస్ తీసిన, అవే ఇప్పుడు నన్ను బతికిచ్చినాయి. ఫోన్లో తీసినాయి, 16లో తీసిన వీడియోసే నన్ను బతికిచ్చినాయి. ఇప్పుడు నా ఫోన్లో తీసుకునే అన్నీ అయితే ట్రాష్ అయిపోయినాయి, డిలీట్ అయిపోయినాయి. ఐక్లోడ్లకి అయితే సేవ్ చేసుకున్నాను నేనైతే. ఇంటికి వచ్చినాక నా ఫొటోస్లలో సేవ్ చేసుకుందాం, వీడియో ఎడిట్ చేద్దామని అనుకుని ఈరోజు అయితే. బట్ ఒకసారి రీస్టార్ట్ చేయగానే మొత్తం అన్ని ఫొటోస్ అయితే పోయినాయి. రీస్టార్ట్ ఎందుకు చేసినానంటే వీడియోస్ అయితే సేవ్ అవుతలే ఉన్నవి, స్టక్ అయిపోతున్నాయి, బ్లర్ అవుతున్నాయి, ఎందుకు ఇవన్నీ అని ఒకసారి అయితే రీస్టార్ట్ అయితే కొట్టిన ఫోన్. అన్ని ఫొటోస్ అయితే ఎగిరిపోయినాయి. ఇక మంచి కంటెంట్ వీడియోస్ అయితే తీసుకున్నా నేను, బట్ ఆల్ గాన్, అన్ని పోయినాయి. అండ్ నేను 16లో తీసినవి అయితే ఉన్నాయి అన్నమాట. కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అవైతే అప్లోడ్ చేద్దామని ఈ వీడియో అనమాట. అందుకే ఈ సొల్లు మొత్తం ఎందుకు చెప్తున్నాను అని అనుకోవచ్చు. అందుకే ఈ సెటప్ సెట్ చేసేసిన. మా మమ్మీ శారీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే చంపేస్తుందండి ఇక. అందుకే జల్దీ వీడియో తీసేసుకోవాలి రాకముందే మా మమ్మీ. అండ్ ఆ వీడియోస్ అయితే పెడతా, అవి కూడా బాగానే ఉన్నాయి. నేను ముందు తీసిన వీడియోస్ కన్నా కాదు, నా ఫోన్లో తీసుకున్న కన్నా అంత లేవు, నార్మల్గా ఉన్నాయి. అండ్ దానికన్నా కొంచెం ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవాలంటే, ఫస్ట్ మేము గోవా నుంచి, హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి గోవాకి వెళ్ళినాం కదా. కర్ణాటకకి ఎంటర్ కాగానే ఒక క్రేజీ ప్లేస్ అయితే కనబడ్డది మాకైతే. కర్ణాటక హిల్స్ అనుకుంటా, దాని పాస్ట్లో అది జిప్ లైన్ ఉండే అనుకుంటా అక్కడ. ఇప్పుడైతే లేదు అక్కడ. ఆ వీడియోస్ అయితే పెడతా. ఆ నుంచి మేము గోవాకి వెళ్ళినాం, అటు నుంచి దూక్ సాగర్, ఇంకొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసినాం. అవన్నీ ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. అంతే, కొంచెం ఏమనుకోకండి అంతే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్రేజీ లొకేషన్. అండ్ గాయస్, ఇవే కర్ణాటక హిల్స్ అనమాట. మేము కర్ణాటక నుంచి గోవాకి వెళ్ళే టైంలో ఈ ప్లేస్ అయితే కనబడ్డది. కొన్ని ఫుటేజెస్ అయితే పెడతా. గాయస్, చెక్ ఇట్ అవుట్ దిస్ ప్లేస్. ర్యాండమ్ గా మాకైతే ఇంత క్రేజీ ప్లేస్ అయితే కనబడ్డది అనమాట సార్. అండ్ ప్లేస్ గోవాకి విలేజ్ ల నుంచి వెళ్తుంటే ఈ ప్లేస్ అయితే కనబడ్డది.
క్రేజీ ఉందన్నమాట. అండ్ అండ్ లాస్ట్ టైంలో ఫ్యూచర్లో జిప్ లైన్లో పెట్టిరు అనుకుంటా, పాస్ట్లో. ఫ్యూచర్ అంటున్నాం, పాస్ట్లో. బట్ ఇప్పుడు లేవు కదా జిప్ లైన్స్. ఇట్లా మా వాళ్ళు షాక్లో ఈ ప్లేస్ చూడంగానే వర్త్ అంటుర్రు మొత్తం. లెట్స్ గో గైస్. మాకైతే అది తర్వాత తెలిసింది కర్ణాటక హిల్స్ అని. చాలా క్రేజీగా ఉన్నాయి. చాలా ఫోటేజెస్ కూడా తీసుకున్నా, చాలా కంటెంట్ వీడియోస్ తీసుకున్నా కానీ బట్ ఫుల్ క్రాష్. ఏం చేయలేము ఇక పోయినాక. అందుకే నేను చూసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ సెటప్ మొత్తం చేసినాను అనమాట. అండ్ మేము కర్ణాటక హిల్స్లో కొంతసేపు హాఫ్ అన్ అవర్ అయితే ఎంజాయ్ చేసినాం. తర్వాత గోవాకి అయితే వెళ్ళిపోయినాం. గోవాకి ఎంటర్ కాగానే రూమ్స్ అయితే సెర్చ్ చేసినాం. మేము రీల్స్ చూసుకొని వెళ్ళిపోయినాం రూమ్ దగ్గరికి. బట్ రీల్స్ నమ్ముకొని పోతే ఇక ఆగం అయిపోతాము. 1750 ఏమో. మేము నైట్ స్టార్ట్ చేసినప్పుడే కాల్ చేసి అడిగినాం. 2500 విత్ కిచెన్ తోటైతే రూమ్ ఉందన్నారు. ఆడికి వెళ్ళాక ఫుల్లీ ఆగం అయిపోయినాం అనుకున్నాం. ఇక రిటర్న్ బాగా బీచ్ చూసుకొని ఇంటికి వచ్చేద్దాం. వద్దు, మనకు బడ్జెట్ లెస్ బడ్జెట్లు ఉన్నాం మనం ముందే. అండ్ నేను చెప్పాలంటే మేము లెస్ బడ్జెట్లో వెళ్ళినాం. 5-6,000 పర్ పర్సన్ పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ 30 చేంజ్ అవుతుండే మా దగ్గర. ఆ బడ్జెట్లో మీరు గోవా, దూద్సాగర్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టము. అండ్ నా కంటెంట్ కూడా దాని గురించే ఉండే, లెస్ బడ్జెట్లో గోవా ట్రిప్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలని. ఆ ఫోటేజెస్ అయితే పోయినాయి. అందుకే నేను ఇట్లా స్పాటిఫై లెక్క పెట్టేసుకునే మైక్ పెట్టుకొని అంతే. లెస్ బడ్జెట్లోనైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసుకున్నాం మేమైతే. అక్కడ వెళ్ళాక మాకు ఇబ్బంది అయితే అయింది. 1-2 అవర్స్ అయితే మొత్తం వెతికినాం, రూమ్స్ దొరకలేం. ఫైనల్గా గోవా శ్రీకాంత్ అన్నకి అయితే ఫోన్ చేసినాం. శ్రీకాంత్ గౌడ అని ఉంటుంది పేజ్ ఇన్స్టాలో. ఆయననైతే కాంటాక్ట్ అయినాం. వాళ్ళ బ్రదర్స్ అయితే మాకు దగ్గర నుంచి మంచిగా రూమ్ అయితే ఇప్పించారు. 2000లో డబల్ బెడ్రూమ్ హౌస్ ఏడ దొరుకుతుంది గోవాలో? అసలు ఇంపాసిబుల్ దొరకాలంటే. విత్ స్విమ్మింగ్ పూల్. అది రిసార్ట్. అది ఆ రిసార్ట్లో మాకు 2000లో డబల్ బెడ్రూమ్ హౌస్ కష్టమే కదా. మేము 5 మెంబర్స్ ఉన్నాం. ఇంకా క్రేజీ రూమ్ అయితే దొరికింది మాకైతే. నేను లాస్ట్ టైం పాండీకి పోయినప్పుడు కూడా అంత రూమ్సే నార్మల్గా ఉండే. బట్ ఈ రూమ్లో అయితే క్రేజీ ఉన్నాయి. అలా మేము రూమ్ దొరికింది. అండ్ మేము ఫుడ్ ఎక్కడ తీసుకున్నామంటే బయట అయితే అస్సలు తినలేము. మనము తిన్నాం. మేమైతే టిఫిన్, డిన్నర్ అయితే బయటనే తీసుకున్నాం. రిసార్ట్లో కిచెన్ మేము 2 డేస్కి అయితే తీసుకున్నాం. అక్కడ కూడా కుకింగ్ చేసుకొని మేము తిన్నాం. మళ్ళీ బయట ఫుడ్ నచ్చక నాకు పాండీలోనన్నా ఫుడ్ నచ్చింది కానీ లైట్గా. ఇక్కడనైతే అస్సలు లేదు. హైదరాబాద్ వాళ్ళకి సెట్ కాదు ఫుడ్ కోసం. మీరు ఏదైనా పేజెస్ చూసి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూసి తెలుగు ఫుడ్ అయితే అక్కడ వెళ్తా అంటే వెళ్ళండి, ఓకే. అక్కడ మన తెలుగు పర్సన్స్ దగ్గర వెళ్తే ఓకే, ఫుడ్ బాగానే ఉంటుంది. కానీ ప్రైజెస్ కొంచెం తెలుగు ఫుడ్ మనకు ఆంధ్ర స్టైల్, తెలంగాణ స్టైల్ ఫుడ్ కావాలంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అఫ్ కోర్స్ ఉండాల్సిందే, ఉంటాయి కూడా. టూరిస్ట్ ప్లేస్ కదా అది. అండ్ అలా అయిపోయింది అనమాట. అండ్ కొన్ని ఫోటేజెస్ అయితే ఉన్నాయి గోవాలి, అవి పెడతా. బాగా బీచ్. అండ్ మేము కవర్ చేసుకుంది బాగా బీచ్, బటర్ఫ్లై బీచ్ అస్సలకే లేవు వీడియోస్, ఫొటోస్. బాగా బీచ్ అయితే కొన్ని ఫోటేజెస్ అయితే ఉన్నాయి, అవి అయితే కంటిన్యూ చేస్తా. లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో గైస్ 1 అవర్ అయితే బీచ్లో చాలా ఎంజాయ్ చేసాం. ఎండ కూడా గట్టిగా కొడుతుంది. చూద్దాం గోవాలో లంచ్ మన ఎట్లా గడవబోతుందో. ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూడాలి. పాండీలో ఓకే, బట్ గోవాలో ఎంత ప్రైజెస్ ఉన్నాయో చూడాలి. లంచ్ మరి ఏం చూపిస్తున్నారా? లెట్స్ గో ఫర్ లంచ్. అటు చూడు, సైడ్ చూడు, టీ షర్ట్ సైడ్ చూడు.
అండ్ అలా 2 days అయితే గోవాలో కంప్లీట్ చేసేసినాం అనమాట. ఫస్ట్ డే బాగా బీచ్ కవర్ చేసుకొని ఎంజాయ్ చేసేసి మళ్ళీ రూమ్ కాడికి అయితే వెళ్ళిపోయినాం. అంటే నైట్ జర్నీ కాబట్టి రెస్ట్ అయితే లేకుండే, అందుకే ఫస్ట్ డే రోజు ఓన్లీ బాగా బీచ్ కవర్ చేసేసుకొని ఎంజాయ్ చేసేసి రూమ్ కాడికి వెళ్ళిపోయి కుకింగ్ చేసుకొని తిన్నాం. మంచిగా ఫుల్గా వండుకున్నాం. రెస్ట్ కావాలి కదా నైట్ జర్నీ కాబట్టి. ఫస్ట్ డే అలా కంప్లీట్ అయిపోయింది మాది. అండ్ సెకండ్ డే మార్నింగే లేచి బటర్ఫ్లై బీచెస్ అండ్ గోవా డ్యామ్ అండ్ సౌత్ గోవా మొత్తం కవర్ చేసేసుకున్నాం. మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళి సైడ్ సీయింగ్ లెక్క కొంచెం కొంచెం హాఫ్ అన్ అవర్ అన్ని ప్లేసెస్ తిరిగేసి సౌత్ గోవాలో కూడా మళ్ళీ రూమ్ కాడికి వచ్చేసినాం. లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం, తిన్నాం, ఫుల్గా మళ్ళీ వండుకున్నాం. అండ్ సెకండ్ డే కూడా అట్లా కంప్లీట్ అయిపోయింది. ఆ ఫోటేజెస్ అయితే మొత్తం పోయినాయి. అండ్ బట్ ఆ ఇన్స్టా ఫాలోవర్స్కి తెలిసే ఉండొచ్చు, నేనైతే స్టోరీస్ పెట్టినా, ర్యాండమ్గా పిక్స్ తీసి ర్యాండమ్గా వీడియోస్ తీసి స్టోరీ అయితే పెట్టినా. నా ఇన్స్టా ఫాలోవర్స్కి అయితే తెలిసే ఉండొచ్చు. అండ్ మీరు నా ఇన్స్టాలో ఫాలో కాకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఒకసారి. నైస్ 15K ఫాలోవర్స్ అయితే ఉంటారు మనకైతే. అండ్ షార్ట్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటింగ్ బైక్ కంటెంట్ అయితే నేను ఇన్స్టాలోనే పోస్ట్ చేశాను అనమాట. కింద లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి పేజ్ని అయితే, నచ్చితే ఫాలో అండి. అండ్ అలా కంప్లీట్ చేసేసుకున్నాం సెకండ్ డే అయితే. సెకండ్ డే కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగే లేచి దూక్ సాగర్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 7-8 o'clockకి మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం దూక్ సాగర్కి అయితే. అండ్ ఆడికి వెళ్ళాకనైతే తెలిసింది మాకు ఈ ప్రాసెస్ ఉంటుంది, ఇలా వెళ్ళాలి, మన వెహికల్స్ అయితే వెళ్ళాయి. అండ్ ఆ ఫోటేజెస్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవైతే ఇప్పుడు ప్లే చేస్తా. లెట్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ గాయ్స్ ఆల్మోస్ట్ ఇంకొక 20 kilometers అవుతుంది దూక్ సాగర్కి. అండ్ లొకేషన్ చెక్ ఇట్ అవుట్. మొత్తం అడవిలోకే వెళ్తున్నాం. చెక్ ఇట్ అవుట్. అండ్ 20 kilometers అరౌండ్. అండ్ ఇప్పుడు మేము ట్రెక్కింగ్ 10-12 kilometers అయితే వేయాలి ఆల్మోస్ట్. అండ్ విస్కో అండ్ గాయ్స్ దిస్ ఈస్ అవర్ లైఫ్ జాకెట్స్. మేము అసలు అనుకోలేము ఇంత కాస్ట్ పడుతుందని. అండ్ ఇదే మన సఫారీ జీప్. మన వెహికల్ అయితే రాకపోయిందా, మన వెహికల్ అయితే రాకపోతుండే. ఓన్లీ ఇలా వెహికల్ తోటే అలో ఉంది. వచ్చినాక మాకు మొత్తం క్లియర్ కట్ అర్థమైంది ఏంటంటే చాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది అనమాట. మాకు గోవాల కన్నా ఇన్నే ఎక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక్క పర్సన్కి 600 ఫర్ జీబు అండ్ ఎక్స్ట్రా 250 లైఫ్ జాకెట్ ఎంట్రీ ఫీజు. ఆల్మోస్ట్ ఒక్క పర్సన్ 850 పెట్టుకోవాలన్నమాట. అండ్ మాకు ట్రెక్కింగ్ జీబులోనే మన అయితే అలో ఉండేవి మన వెహికల్స్ అన్నమాట. అండ్ వెళ్ళాకాడ 1 hour అయితే స్పెండ్ చేపిస్తారు అనమాట అంతే. అండ్ పార్కింగ్కే మాకు 100 రూపాయలు అయింది. 100 రూపాయలు పార్కింగ్కే, మా వెహికల్ పెట్టుకొని పార్కింగ్కే 100 రూపాయలు అయినాయి. మీరు దూక్ సాగర్ వాటర్ ఫాల్స్ రావాలని అనుకుంటే 850 per person పడుతుంది మొత్తం అన్ని చార్జెస్ తోటి అంతే. వెళ్దాం నాడు. ఓన్లీ ఈ జీప్సే ఎంట్రీ ఉంటాయి అన్నమాట మనకైతే. అలా 7 persons అయితే ఎక్కాలి. అంటే మేము 5 members అయితే ఉన్నాం కానీ ఇంకో 2 persons షేరింగ్ అనమాట వేరే టోళ్ళు. లక్కీగా మనకు 2 persons అయితే దొరికారు. అట్లా ఇట్లా వంశీ కథలు ఇట్లుంటాయి బీచ్ లో ఆడకథలు. ఇట్లుంది మనోళ్ళ కథ. షేరింగ్ మొగోళ్ళు వచ్చిరేందా అని బాధపడుతున్నారు మనోళ్ళు. అండ్ ఇక్కడనే ఎంట్రీ తీసుకోవాలి, ఈ నుంచి లోపల పోవాలన్నమాట మనమైతే. లెట్స్ గో. ఓకే 850 వర్తా కాదా చూడాలి, 850 వర్తా కాదా చూడాలి అడిగి పోయినాకనే. ఈ ట్రక్కింగ్ లో మన కార్ అయితే ఫుల్లీ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే
అందుకే ఇంత పాతగా ఉన్నాయి ఎందుకు వెహికల్స్ అనుకున్నాను అన్ని. కానీ ట్రక్కింగ్ ఓవర్ చేస్తలేరు కదా. మార్నింగ్ ఉంటుంది ట్రక్కింగ్ మన వెహికల్ అయితే అస్సలు రాకపోవు. పాచిగా నడుస్తాడా ఇల్లా ఆగమైతుండే ఇళ్ళనే ఆగమైతుండే. అందుకే కారే మునిగిపోతుందిరా. ఏమో మరి మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ నుంచి ఆనే ఉండొచ్చు ఇక. అంటే ట్రక్కింగ్ రూట్ వేరేది ఉంటది అనుకుంటా. క్రేజీ ఉంది గాయస్, క్రేజీ అంటే క్రేజీ ఉంది. వర్షాకాలంలో వస్తే ఇంకా మొత్తం వాటరే ఉంటదేమో. వాటర్లకేనే పోవాలేమో, రివర్లకి. క్రేజీ ట్రక్కింగ్ నాకు ఓకే వర్త్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక చూడాలి మనము 1 hour 1.5 hour అన్నా వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తే మస్తు ఉంటుంది. అండ్ గాయ్స్ క్రేజీ ఉంది అనమాట. అసలు స్విమ్మింగ్ కూడా రాదు మాకు. ఎంత లోతుందంటే అమ్మ చచ్చిపోతారు మా వాళ్ళు. ఒక్కళ్ళు కూడా స్విమ్మింగ్ రాదు. వర్షపై చచ్చిపోతుండు మా వాడు. స్విమ్మింగ్ పట్టుకోరా హెల్ప్ నీకేమైతుందిరా. అందరు చచ్చిపోతారేంద్రా. చచ్చిపోతుండే పట్టుకోర్రా. మంచిగాడు చూడీడా ఆగా చేస్తూ. అండ్ అట్లయితే ఎంజాయ్ చేసాం అనమాట. చాలా క్రేజీగా, చాలా ఫన్ ఉండే, చాలా ఎంటర్టైన్మెంట్, చాలా ఫన్, చాలా ఎంటర్టైన్మెంట్, ఎంతో క్రేజీ, చాలా ఎంజాయ్. మస్ట్ అండ్ షూర్ విజిట్ చేసే ప్లేస్ అనమాట దూద్సాగర్ అయితే. అండ్ మాకు పర్ పర్సన్ 850 అయితే కాస్ట్ పడ్డది. అండ్ చెన్నై ఎక్స్ప్రెస్లో మూవీ సీన్ అయింది కదా రైల్వే ట్రాక్ మీద. అది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి దాని మీదకి అయితే. అలా లైఫ్ జాకెట్స్ అయితే ఇయ్యరు. మనం వాటర్లోకి దిగుడు ఉండదు. ఓన్లీ పైన నుంచి వాటర్ ఫాల్స్ మొత్తం చూడాలి. అటు నుంచి కూడా వ్యూ పాయింట్ బాగుంటుంది కానీ వాటర్లోకి దిగడానికి ఛాన్స్ ఉండదు అక్కడ, అంతే. అది సపరేట్ ప్యాకేజ్ 3000 to 4000 అవుతుంది. ఆడికి వెళ్ళాలంటే సపరేట్ గైడెన్ అయితే పెట్టుకోవాలి. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ మీదికి వెళ్ళి వ్యూ చూడడానికైతే అక్కడ నుంచి బెస్ట్ ప్లేస్ అనమాట. అక్కడ నుంచి ఇంకా క్రేజీగా కనబడుతుంది వ్యూ. బట్ మేము వాటర్లకు దిగుదామని ఇదైతే ఎంచుకున్నాం. అలా 850లో కంప్లీట్ చేసేసుకున్నాం పర్ పర్సన్. అలా కంప్లీట్ అయిపోయింది మన దూద్సాగర్ ట్రిప్. ఈవినింగ్ 4-5కి స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో కర్ణాటకలో డిన్నర్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. అండ్ నాకు చాలామంది అడిగింది ఏంటంటే లిక్కర్ అలోవా కాదా అని. నాట్ ఎట్ ఆల్. లిక్కర్ అయితే అలో లేదు. లిక్కర్, ఆల్కహాల్ ఏదైతే అలో ఉండదు. 5 liters పర్ పర్సన్ అలో ఉంటుంది కదా, 5 liters తెచ్చుకోవచ్చు కదా అని అంటారు. నాట్ అలో అవన్నీ. ఓన్లీ ఫ్లైట్లోనే పర్ పర్సన్కి 5 liters అయితే అలో ఉంటుంది. కార్లో, ట్రైన్లో, బస్లో అసలు అలో ఉండదు. 50 ml పట్టుకొని పోయినా మీకు 10,000 to 20,000 ఫైన్ అయితే పడుతుంది. అందుకే బీ కేర్ఫుల్ గోవాకి వెళ్ళేటప్పుడు అయితే. అండ్ నాకు డిఎం అయితే వేయండి, శ్రీకాంత్ అన్న మీకు గోవాలో రూమ్స్ కావాలన్నా నాకు ఒక కామెంట్ పెట్టండి, మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తా. అండ్ ఈ వీడియో వీడికి ఎండ్ చేసే ముందు నేను కొత్తగా తయారు చేసుకున్న స్టూడియోని అయితే ఒకసారి చూపిస్తా. అండ్ ఇదేనమాట. అక్కడ ఫోన్ పెడుతున్నా, పైన లైట్ ఉంది, స్విచ్ ఉంది. అండ్ ఆ నుంచి ఛార్జింగ్ కూడా పెట్టుకుంటా. ఇక్కడనే ఎడిట్ చేసుకుంటా. బ్యాక్గ్రౌండ్లో చెప్పిన మా మమ్మీ శారీ. అండ్ ఇదేంటిదో అప్పటి నుంచి డౌట్ రావచ్చు వీడియో స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఏంటంటే మన పాత ఇల్లు అనమాట.
ఇప్పుడైతే ఉంటలేము. ఇది నా స్టూడియో అయిపోయింది. ఎడిటింగ్ కూడా ఇక్కడనే చేసేసుకుంటున్నా. ఎన్ని ప్లేసెస్ తిరిగినా, ఎంత మంచి ఫొటోస్ తిరిగినా నాకు ఈ ఇల్లే నచ్చుతుంది అనమాట. అట్లా ఉంటుంది. పాతకాలం ఓల్డ్ ఇస్ గోల్డ్ అనమాట. మనోలీలు రెస్ట్ తీసుకుంటారు కొంచెం. ఇవే మనోళ్ళకి షెల్టర్. ఉరికొస్తే ఒక్కటి విలువంగా నన్ను ఉరికొస్తున్నాయి చూడు. పొట్టి పొట్టి చుచ్చులు నాకు పొట్టులు. రెస్ట్ తీసుకో, పో 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 లోపలికి పోయి. అండ్ అలానైతే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట, సేఫ్ అండ్ సెక్యూర్గా. చాలా ప్లేసెస్ అయితే చూసినాం, చాలా ప్లేసెస్ విజిట్ అయినాం, చాలా మనుషులని కలిసినాం, కొత్త కొత్త మనుషులని. చాలా ఎంజాయ్, చాలా ఎంటర్టైన్మెంట్. బాగుంది, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలామంది అంటుంటారు ట్రావెలింగ్ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అని. అండ్ వాళ్ళందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు కూడా కరెక్ట్ ఏనండి. చిన్నప్పుడు చదువుకునే ఉండొచ్చు వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్. ఇండియాలో కాశ్మీర్ ఏడు ఉంటుంది, పైన కాశ్మీర్ ఉంటుంది, కింద శ్రీలంక ఉంటుంది, ఏడ గోవా, ఏడ వైజాగ్, ఏడేడ ఏమున్నాయో మీకు తెలిసే ఉంటుంది, చదువుకొని ఉండొచ్చు. చచ్చిపోయే వరకు ఆ ప్లేసెస్ చూడకపోతే ఇంకా చదువుకొని ఎందుకు, మనకు తెలిసేందుకు ఆ ప్లేసెస్ ఆడున్నాయని. అందుకే నేను అది ఒకటే ఉంటుంది నా మైండ్లో, చచ్చిపోయే వరకు సగం ప్లేసెస్ అన్నా కవర్ చేయాలల్లా. 2026లో కూడా అదే కంటిన్యూ చేస్తాను నేనైతే. అంతే, ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి వీడియో క్వాలిటీ అండ్ వాయిస్ క్వాలిటీ అండ్ ఎస్ఎస్డి పెట్టుకొని, వీడియోస్ సేఫ్ పెట్టుకొని, ఇవే నా 2026 ప్లాన్స్ అయితే. అండ్ అందాక ఈ వీడియో ఇడిదాకా చూసిరంటే ఎంతో అంత నచ్చే ఉంటుంది. నచ్చితే వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ ఒక లైక్ వేయండి, ఇంకొంచెం బూస్ట్ వస్తుంది నాకైతే. అండ్ అందాక బీ సేఫ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, ఉంటా మరి, బాయ్.